ఎంతవరకు చేయాలి ప్రాణాయామం? ప్రాణాయామమే చేస్తూ కూర్చుంటే కాలక్షేపం అయిపోదు. అంటే ప్రాణాయామానికి కూడా ఒక అవధి ఉంది. ఆ అవధి యావత్ మనః త్యజేత్ కామాన్. ప్రాణాయామం చేయగా ఈ ప్రాణాపాన సన్నిరోధం అనేది జరగగా మనస్సు త్యజేత్ కామాన్, తాను ఇంతకుముందు కోరుకుంటూ వస్తున్నటువంటి శబ్దాది విషయాలను వదిలిపెడుతుంది. వాటి మీద ధ్యాసను వదిలేసుకుంటుంది. అలా వదిలేసుకునేంత వరకు యావన్ మనస్ త్యజేత్ కామాన్, అంతవరకు ఈ ప్రాణాయామాలని చేస్తూ ఉండాలి. యావన్ మనస్ త్యజేత్ కామాన్. మరి ప్రాణాయామం చేసినంత మాత్రాన మనస్సు పట్టులోకి వచ్చేస్తుందా అంటే, పనిలో పని ప్రాణాయామం చేస్తున్నప్పుడే ఇంద్రియాలను కూడా కాస్తంత నిగ్రహించుకోవాలి. ఎలా నిగ్రహించుకోవాలి? స్వనాసాగ్ర నిరీక్షణ. తన ముక్కు తాలూకు చివరిని చూస్తూ దానికి తగ్గట్టుగా కూర్చుంటాడు అని చెప్పుకున్నాము. యోగశాస్త్రంలో చెప్పిన తీరులో కూర్చుంటాడు కాబట్టి కళ్ళు రెండు ఇలా మధ్యకి, కనుగుడ్లు రెండు మధ్యకి తెచ్చి వాటితో తన ముక్కు తాలూకు చివరిని చూస్తూ స్వనాసాగ్ర నిరీక్షణ, ఇంద్రియాల మీద కూడా పట్టు సాధించుకోవాలి. ఇలా పట్టు సాధిస్తే గనక ఒకవైపు ఇంద్రియాల మీద పట్టు, మరొకవైపు ప్రాణాయామం బలం, ఈ రెండూ కలిసి వచ్చి మనసు కాస్త మాట వింటుంది. తాను కోరుకునేటువంటి శబ్దాది విషయాల మీద ధ్యాసను వదిలిపెడుతుంది. అలా వదిలిపెట్టేంత వరకు ఈ రెండిటినీ కలిపి సాధన చేయాలి.